నాకన్య వచ్చేసా తెచ్చేసా. నాగేశ్వరం ఊదటం తప్ప ఇంకేమీ తెలియదు నీకు. పొయ్యి ఊదే కర్మ పట్టిందా? అక్కడ ఏంటి అలా రెచ్చిపోతున్నావు? నేను తెమ్మనవి తెచ్చావా లేదా? తెచ్చానండి బాబు. ఇదిగో ముక్క, ఇదిగో చుక్క. సారా నా చేతికిచ్చి నా కాడు తీసుకో. కాళ్ళేంటండి బాబు, మొత్తం అన్ని పిసికేస్తాను. మంగారు మంగారు, మా పెళ్లి ఎప్పుడు చేస్తారండి? అప్పుడేనా, ముందు నా కోరిక తెచ్చాలి కదా. చెప్పు మా క్షణంలో తీర్చేస్తాను. ఏముంటాయి, బల్లి బుర్రలో ఉన్న రసాన్ని ఓ లీటర్ తాగాలని ఉంది. ఏంటి? ఎద్దు కన్ను, దున్నపోతు గుండె, గుర్రం నాలక ఇవన్నీ తీసుకొచ్చి శనికాల మీద వేసి రంగరించి ఉప్పు కారం జల్లి కటకముక్క మాంసం తీసుకొచ్చి దీంట్లో కలిపి ఉడికించి బటన్ అదేంటమ్మా తిమింగలం మాంసం, అదే తిమింగలం పాలతో చేసిన పాయసంతో కలిపి తింటా నా సామి రంగా. బాబు గారు, బాబు గారు, అయ్యా ఇదేం బాలేదయ్యా. ఏంటే నువ్వు అనేది? ఈ బుల్లోని మరీ అంత ఏపుతుండే ఏం బాలేదు. ఏంటే ఆయన చూసిన తర్వాత నీ మనసు దిల్కుష్ అయిపోయిందా? అవునయ్యా, ఆ బుల్లోని ఏడిపించింది చాలు గాని మా ఇద్దరికి ముడిట్టే. నీకు ఇష్టమైతే నాకే ఇష్టమే అమ్మడం. ఆ నువ్వు సంగతి మర్చిపోకు. ఆ నువ్వు నాకు కనివైన బేమలో ఉన్నాడు. నీ పెళ్లి అయ్యాక కొంతకాలం సంసారం ఏదాకా అదే బేమలో ఉంచాలి, లేకపోతే నీ బతుకు అదిగో అలా బూడిదిపోలు అయిపోతాయి. నాగకన్యా, ఓహోయ్ ఓహోయ్ ఓహోయ్, నా నాగకన్య నాకు దక్కించండి. మీ మేలు జన్మలో మర్చిపోను. ఇదిగా నా మేలు మర్చిపోయినా పర్వాలేదు గాని ఓ సంగతి మాత్రం మర్చిపోక. ఏంటండి? నా కూతురు పెళ్ళయ్యాక దానికి కంటమటగానో నీటి చొక్కన కారిందో కాట్లే పెట్ట కారణమనండి. శబాష్ శబాష్, అయితే నీ షాదీ రేపారా? నాకన్యా, అమ్ముడు భోజనానికి రా. చెప్పు. భోజనానికి రావే అంటే చీపు అని ముసిముసి నవ్వులు నవ్వుతావేమిటే? లే, ఆకలిగా లేదు నానత్త. ఏమైంది దీనికి? కంచం ముందు కూర్చుంటే అదే ఆకలి అవుతుంది. లే, లెమ్మంటుంటే లే. ఏమిటి అలా కెలుపుతున్నావు? తిను. ఏంటిది నాన్న చూస్తుంది? అయ్యో రామ, నేను చూడడం ఏమిటి? అసలు నువ్వు ఈ లోకంలో ఉన్నట్లేవే. అనంది నువ్వు తినాలనిపించడం లేదు నానత్త. ఇవాళ ఏమైంది నీకు? అదే అర్థం కావడం లేదు నానత్త. ఆకలి కావడం లేదు, దాహం వేయడం లేదు, నిద్ర రావడం లేదు. డాన్స్ చేయాలనిపిస్తోంది నానత్త. అమ్మడు, ప్రేమలో పడ్డావా? ఎందులో పడ్డానో తెలియదు కానీ అందులోంచి బయటికి రావడం ఇష్టం లేకుండా ఉంది. సందేహం లేదు, పడిపోయావు. నాకే తెలీదు, నీకెలా తెలుసు? ఈ పైత్యాలన్నీ ప్రేమ రోగం లక్షణాలే. మోహన్ చూడరా, ప్రేమించడం సిగ్గుపడవలసిన విషయం కాదమ్మా. ఎవరా అదృష్టవంతుడు? నువ్వు ప్రేమించిన కుర్రవాడు మంచివాడైతే మీ నాన్న అవునన్నా కాదన్నా ఆ అబ్బాయితోనే నీ పెళ్లి జరిపిస్తాను. ఎవరతను?
ఎదురింటి సీను. కలవరమాయే మదిలో నా మదిలో, కలవరమాయే మదిలో నా మదిలో, కన్నులలోన కలలే ఆయే మనసే ప్రేమ మందిరమాయే, కలవరమాయే మదిలో నా మదిలో.